హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక బుక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేమిటంటే సంబల ప్రభువు. మనకి ఇది అందించిన వారు ఎవరంటే డాక్టర్ వేదవ్యాస్ గారు అంట మనకు అందించారు. ఇది ఒక కథ లాంటిది అన్నమాట. అంటే కథ లాంటిది నిజంగా జరిగింది అని చెప్తున్నారు ఇందులోని. ఇది కథ కాదు. ఇది గనక నాకు జరగకపోతే గనక నేను కూడా దీన్ని కథలాగే భావించేవాడిని అని చెప్తున్నారు ముందు మాటలోనే. ఒక రోజున మా ఇల్లు చాలా పాతబడి ఉండేది. రిపేర్లు చేయించాలని అనుకుంటూ చేతిలో డబ్బులు లేక వాయిదా వేస్తూ వచ్చాను. ప్రస్తుతం నేను ఆర్థికంగా కొంచెం తక్కువలో ఉన్నప్పటికీ గతంలో మా పెద్దలు తండ్రి, తాతగారు, ముత్తాతగారులను పెద్ద పెద్ద జమీందారులాగా, జాగీర్దారులాగా పెద్ద హోదా అంతస్తులో నడిచేది మా ఇల్లు. మా తాతగారు జోడుగుర్రాల సార్ట్ గుర్రపు పెగ్గీలో వెళ్ళేవారు. ముందుగా తలపై పెద్ద టర్బన్ ధరించి జట్కా బండివాడు కంచితో గుర్రాలను అదిలిస్తూ ఉంటే, తరచుగా ఇంగ్లీష్ దొరలతో, కలెక్టర్లతోనూ, కమిషనర్లతోనూ విందులు చేయడం, అలాగే వారిని తరచుగా మా ఇంటికి ఆహ్వానించటం, ఇంకా దానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వంలోని రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాబ్ సాహెబ్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారి ఇంట్లో జరిగే పార్టీలకు, టీ పార్టీలకు, విందులకు, డ్యాన్సులకు కూడా మాకు కూడా ఆహ్వానాలు వచ్చేవి అని చెప్తున్నారు ఆయన. ఆ రోజుల్లో మా తాతగారు ఇంగ్లాండ్కి కూడా వెళ్ళి వచ్చారు. అంతెందుకు, ఈ మహానగరంలో మా తాతగారికి ఒక్కరికే కారు ఉండేది. పోనీలేండి, ఇప్పుడు అవన్నీ గత చరిత్ర అనుకోండి. ఆ ఇంటి పేరు, ఆ హోదా, మా కుటుంబ గౌరవం మాత్రం అలా మిగిలి ఉన్నాయి, ఇంగు కట్టిన గుడ్డలాగా. అయితే ఒక విధంగా చూస్తే ఇది మాకు కూడా ఇబ్బందే. ఎందుకంటే మా అంతస్తుకు మించి లేని హోదాని నిలబెట్టుకోలేక నానా ఇబ్బందులు పడి గొప్ప కోసం అడ్డమైన ఖర్చులు అనవసరంగా చేయాల్సి వచ్చేది. నా భార్య తరచూ అంటూ ఉండేది, మనకి జమీందార్ హోదా, సంపద, ఆస్తి అన్నీ పోయినా ఆ పాతకాలపు ట్రంకు పెట్టి నిండా కూడా పుస్తకాలు, పాత దస్తావేజులు, ఎందుకు కొరగానే చెదలో దుమ్ము పెట్టి పాడైపోతున్న దస్త్రాలు, ఇలాంటివన్నీ కూడా ఇంటి నిండా ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. వాటిని పాత పేపర్ల వాళ్ళకి అమ్మటం కానీ లేదా తగలపెట్టడం కానీ చేయాలి అనేసి అంటూ ఉండేది విసుగొచ్చినప్పుడల్లా. నేను ఇంట్లో లేనప్పుడు ఆమె నిజంగానే ఎప్పుడో ఆ పని చేస్తుందేమోని భయంతో నేనే మా ట్రంకు పెట్టెలు, భూషణాలు తెరిచి అవసరమైన కాగితాలు, పత్రాలు ఇంకా జాగ్రత్త చేసుకుని మిగతావి అక్కర్లేనివి, పనికిరానివన్నీ కూడా సామాన్లు వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ఉద్దేశంతోనే ఓ రోజున మా ఇంటి ప్రహరీ గోడ ఎండకి నానిపోయి ఈ ఉద్దేశంతోనే ఓ రోజున మా ఇంటి ప్రహరీ గోడ ఎండకెండి వానకి నానిపోయి కూలి పడిపోతుందన్న బాగు చేయించాలని, పునాదులు తవ్వి తీయించాలని అడుగున్నర లోతు తవ్వేసరికి ఆశ్చర్యం. కనేలమని పెద్ద శబ్దంతో ఓ ఇనుప భూషాణం గడ్డపారకి తగిలిన శబ్దం వినిపించింది. లెంకి బిందులేమోనండి, ఏమైనా ధనం దొరుకుతుందేమో, పూర్వకాలపు లక్ష్మీ కటాక్షం మళ్ళీ మన ఇంటిని వరిస్తుందేమో అన్న నా భార్య మాటలకి నేను కూడా ఆశపడి ఎంతో జాగ్రత్తగా త్రవ్వి తీశాను. ఆశ్చర్యం, ఒక పెద్ద ఇనుప భూషణం, 3.5 అడుగుల పొడవు, 2 అడుగుల మందము, 2.5 అడుగుల లోతు ఉన్నది బయటపడ్డది. ఆశ్చర్యంతో కెవ్వుని కేక వేశాడు మా చిన్న మనవడు. జాగ్రత్తగా భూషణం పైకి తీసాం. తాళం పూర్తిగా తుప్పు పెట్టిపోయింది. దాని మూత, తలుపులు మట్టిలో చాలా కాలం బిగిసిపోయి ఉండటం వలన భూషణం పైన చెదలు, పుట్టలు కూడా పోసాయి. కష్టపడి కొడవలతో సన్నగా గీరి భూషణం మూత పగలగొట్టి పెకిలించాను. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకున్న భూషణంలోంచి మరొక నల్లటి ముదురు టేక్ కర్ర పెట్టి ఉండటం చూసి ఆతృత, ఉక్రోషం కూడా ముంచుకొచ్చిన దాన్ని మాత్రం జాగ్రత్తగా బయటికి తీయించి టేబుల్ మీద పెట్టించాను. నా భార్య తన తలపిన్నిస్తూ ఆ చెక్కపెట్టి తాళం తెరిచింది తెలివిగా. పెట్టి తెరవగానే ఎర్రటి తోలుతో బైండింగ్ చేసిన చిట్టా పుస్తకాన్ని భద్రంగా బయటికి తీశాను. అది పసుపు రంగు బట్టలో కట్టి భద్రం చేయబడి ఉంది. దాన్ని చూడగానే దానిలో ఏ వజ్రాలో, నగలో లేక మొహరీలో దొరుకుతాయని చాలా ఆశించాను. కానీ నిదానించి తెరిచి చూస్తే అందులో ఉన్నది బంగారం, వజ్రాల కన్నా విలువైందే లభించిందని తెలిసింది. చాలా ఆశ్చర్యం వేసింది. అందులో ఏముంది, పై అట్ట తెరవగానే ఒక గ్రూప్ ఫోటో ఉన్నది. ఆ పాత ఫోటోలోని బొమ్మలు కాలదోషం వల్ల ఎర్రబడిపోయి ఉన్నాయి. సన్నని చిల్లులు పడి ఉన్న ఆ గ్రూప్ ఫోటోలో 7-8 మంది దొరలు తుపాకులు పట్టుకొని సోఫాలో కూర్చొని ఫోటోలు తీయించుకున్నారు. మా బంగళా పెచ్చిక ల్యాండ్ మీద
వారిలో ముందు వరుసలో మోకాళ్ళ మీద కూర్చున్న ముగ్గురిలో ఎడమవైపు మా తాతగారు శ్రీనివాస్ చక్రవర్తి, కుడివైపు పాటియాల యువరాజా, వారితో పక్కనే కూర్చొని భావనగర్ మహారాజా తుపాకీ పట్టుకొని నిలబడి ఉన్నారు. వారి మధ్య ఎవరో ఒక అపరిచిత ఇంగ్లీష్ దొర సన్నని ఈవినింగ్ హ్యాట్ పెట్టుకొని నోటిలో ఒక పెద్ద పైపుతో కూర్చుని దర్జాగా చూస్తున్నాడు. ఆయన పక్కనే తుపాకీ పట్టుకొని ఇంగ్లాండ్ దొర, సుప్రసిద్ధ పులుల వేటగాడు, ఆ రోజులలో చాలామందికి సుపరిచితుడు అయిన జిమ్ కార్బెట్ దొర కూర్చొని ఉన్నారు. అందులోని అపరిచిత నూతన వ్యక్తి ఎవరా అని ఆతృతగా వెతుకుతున్న నా కళ్ళకి ఫోటో కింద అచ్చులో రాసిన పేర్లలో మా తాతగారు పాటియాల యువరాజా వారు, కిమ్ కార్బెట్ ద్వారా వారి మధ్యగా కూర్చున్నది మళ్ళీ ఆశ్చర్యం వేసింది నాకు. ఆయన ఎవరంటే సర్ చార్లెస్ బెల్ అనే ప్రఖ్యాత సైనిక గూఢచారి. ఆ పేరును చూస్తూనే ఎగిరి గంతేశాను, హుర్రా అని. అప్పటిదాకా నేను మీ అందరిలాగే సుప్రసిద్ధ ఇంగ్లీషు నవలా రచయితలు ఎవరో సృష్టించినటువంటి కల్పిత పాత్రే అనుకున్నాను ఈ చార్లెస్ బెల్ అంటే. తీరా చూస్తే ఆయన మా తాతగారితో సహా తీయించుకున్న ఈ ఫోటో ఆల్బమ్ నాకే లభించడంతో ఆ చిట్టాలోని దస్త్రాలు చాలా విలువైనవని తెలిసింది. వాటిని కలకత్తాలోని ఓ సుప్రసిద్ధ పబ్లిషర్కు చూపించాను. అతను ముందు వెటకారంతో కొట్టిపారేసిన లోపల ఫోటో చూసి అడుగున చిట్టా పుస్తకంలో టైప్ చేయబడ్డ రిపోర్టు చదివి కంగుతున్నాడు. సుప్రసిద్ధ సైనిక గూఢచారి చార్లెస్ బెల్తో పాటు ఆయన ఇండియా వచ్చినప్పుడు పులి వేటగాడు జిమ్ కార్బెట్తో సహా మా తాతగారు మరిద్దరు రాయ్ బహదూర్లతో కలిసి హిమాలయంలోని డార్జిలింగ్కు, అక్కడి నుండి కులు లోయకు, ఆ పైన టిబెట్కు, ముఖ్య పట్టణమైన లాసా మీదుగా కైలాస పర్వత శిఖరం ప్రదక్షిణంగా చుట్టి వెనుకగా ఉన్న గోబీ మంచు ఎడారి దాటి సంబలా వరకు వెళ్ళిన వారి సాహసయాత్రది ఈ రిపోర్టు. అందుకే ముందే చెప్పాను కదా, నేను రాసేది కథ కానీ నవల కానీ కాదని. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. తర్వాత అధ్యాయాలలో నమోదు చేసి ఉన్నది మా పూర్వీకుల చిట్టా, ఆ దస్తాల్లోనిది మా కుటుంబ నివేదిక వంటి రిపోర్టు. చార్లెస్ బెల్తో రహస్యంగా మా తాతగారు కలకత్తా మీదుగా హిమాలయాలకు ప్రయాణం చేసినప్పుడు సాహసయాత్ర. ఇందులోని వివరాలు అతి రహస్యం, చాలా గుప్తమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ప్రచురించరాదు, చాలా ప్రమాదం అంటూ ఆ పబ్లిషర్ నాకు తిరిగి ఇచ్చేసాడు. ముందు కావాలంటే సొంత పేరుతో వేయించుకోమన్నాడు. కానీ ఆ తర్వాత మా తాతగారి ఇంగ్లాండ్ స్నేహితుడికి ఫోన్ చేసి వివరాలు చెబితే 100 సంవత్సరాల నాటి నిజమైన విశేషాలు దొరికిన వంశపు కాగితాల్లోని ఈ రిపోర్టు గురించి తనకు తెలిసిన సుప్రసిద్ధ ఇంగ్లీష్ పబ్లిషర్కి చెప్పగా అతను 1,00,000 పౌండ్లు వెంటనే ఈ పుస్తకం ప్రచురణ నిమిత్తం అడ్వాన్స్గా ఇస్తానమన్నాడు. కానీ దాని విలువ ఇంకా చాలా ఎంతో ఎక్కువని వ్రాస్తూ ఇలాంటి అమూల్య గ్రంథాన్ని మనమే ప్రచురించడం మంచిది అన్నాడు. సరైన హిమాలయాల మ్యాప్లతో, ప్లాన్లతో ఈ రిపోర్టుతో అన్నీ జాగ్రత్తగా ప్రపంచానికి అందిస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిజం ఏ కథ కంటేనూ కూడా విచిత్రమైందని, ఇందులోనివి అన్నీ కూడా యథార్థమైన విషయాలని ఇప్పుడు నా వృద్ధాపంలో మీకు సవినయంగా మరొకసారి మనవి చేస్తున్నాను. ఇట్లు మీ శేషాద్రి శ్రీనివాస్ చక్రవర్తి. ఇలాగా వాళ్ళు ముందు మాటలో ఈ బుక్ గురించి చెప్పారు ఫ్రెండ్స్. అయితే దీంట్లోనే మొదటి అధ్యాయం గుర్రం మీద వీరుడు. ఇదంతా కూడా ఈ శేషాద్రి శ్రీనివాస్ చక్రవర్తి అని ఆయన స్వయంగా అతను అందించినటువంటి ఈ బుక్. ఇది నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన అంట. ఇది మనం ఈ బుక్ని స్వాధ్యం చేద్దాం ఫ్రెండ్స్. మొదటి అధ్యాయం గుర్రం మీద వీరుడు. ఆ రోజు నేను ఉదయమే బయలుదేరి మద్రాసులోని ఓ పెద్ద పుస్తకాల షాపులో అపురూపమైన పుస్తకం కీరో అనే పుస్తకం గురించి ప్రపంచ భవిష్యత్తు అన్నది కొనుక్కుందామని మౌంట్ రోడ్డు మీద నిలబడ్డాను. బుక్ షాప్ ఇంకా తీయనే లేదు. కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఎయిర్ టికెట్ ఓకే చేయించుకొని రావాల్సిన బస్సు ఎంతకీ రాలేదు. వాచి చూసుకున్నాను, 10వ కాబోలు. ఎదురుగుండా జనసమ్మర్దంతో ట్రాఫిక్ కిటకిటలాడుతున్న మౌంట్ రోడ్డు మీద నిలబడ్డ తెల్లటి గుర్రం ఎండలో సిల్కులా తలతలా మెరిసిపోతుంది. దాని మీద కూర్చున్న ఒకే ఒక వ్యక్తి చేతిలో పొడుగాటి కత్తి డైమండ్ ఆకారంతో సూర్యకాంతితో తలుక్కున కంట్లోకి గుచ్చినట్లు మెరుస్తుంది. ఎవరో బహుశా మద్రాసులోని పేరుగొన్న పోలీసు శాఖలోని గుర్రపు దళంలోని మౌంటెడ్ పోలీసు సిపాయి అయి ఉంటాడు అని అనుకున్నాను.
కానీ అతని వేషం ఆకారం చూస్తే పోలీసు వాడిగా కనిపించలేదు. ఎవరా ఇతను? ఇంత జనసముద్రంతో ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ నిర్భయంగా గుర్రం మీద నిలబడి ఉన్నాడు అనుకుంటూ మద్రాసులోని మౌంట్ రోడ్డు మీద నిలబడ్డా నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. నేను విశాలమైన మౌంట్ రోడ్డు ఎడమవైపు నిలబడి ఉంటే అదే రోడ్డుకు సరిగ్గా కుడివైపున పాలరాతి విగ్రహంలా నిలబడి ఉన్న గుర్రం మీద ఆ వ్యక్తిని చూసి యథాలాపంగా నేను మన పురాణాల్లో వర్ణించినటువంటి కల్కి అవతారంలాగా నిర్భయంగా గుర్రం మీద కత్తి పట్టుకొని మరీ నిలబడ్డాడే. బహుశా ఎవరైనా విఐపి గవర్నర్ కానీ మరెవరైనా ప్రత్యేక ప్రముఖులు రోడ్డు మీదకి వెళ్తున్నారేమో, కాపలాగా మౌంటెడ్ పోలీసు గస్తీ దళంలోని గుర్రపు రౌతు అనుకున్నాను. నాకు ఎంతసేపటికి బస్సు రాలేదు. దాదాపు పావుగంట గడిచింది. అటు చూస్తే రోడ్డు మీద సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నాడు. తెల్ల గుర్రం మీద తలతలా మెరిసే కత్తి పుచ్చుకొని ఎర్రటి మందార పువ్వు రంగు కోట్ లాంటి అంగీ ధరించి ఉన్నాడు. ఛాతి మీద బంగారు జలతారలా మెరిసే తలుకుల నక్షత్రాల వలె సూర్యరశ్మిలో జిగేలుమంటున్నాయి. వయస్సు నడిమధ్య 25-30 దాటకుండా ఉంటాయి. వెడల్పాటి నుదురు, బాదం కాయల వలె ఎత్తైన నిండైన కనురెప్పలు. అతడు అలానే నిలబడి ఉండటం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. పోలీసు దళం వాడైనా ఎంతోసేపు నిలబడి వేచి ఉండటం కఠినమైన డ్యూటీలా తోచింది నాకు. కానీ అతడు పోలీస్ శాఖకు చెందినవాడై ఉండడాన్ని అనుమానం కలిగించేలా రోడ్డు పక్కన నిలబడ్డ ట్రాఫిక్ పోలీసు సార్జెంట్ అతని వద్దకు వెళ్ళి తన చేతిలోని సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఇక్కడెవడో రోడ్డు మీద ట్రాఫిక్ అడ్డంగా నిలబడి ఉన్నాడు గుర్రం మీద. చూస్తే ఇతడు మన పోలీస్ మౌంటెడ్ దళానికి చెందినవాడిలా కనిపించటం లేదు, పంపించేయమంటారా అన్నాడు. అవతల నుంచి ఏ సమాధానం వినిపించిందో కానీ ఆ పోలీస్ సార్జెంట్ పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ, అంటే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ, బోట్లను చప్పుడు చేసుకుంటూ మార్చింగ్లా వెళ్ళి గుర్రం పక్కకు నిలబడి, ఏయ్ ఎవరు నువ్వు? ఇక్కడ ట్రాఫిక్ అడ్డంగా ఇలా ఈ గుర్రం మీద నిలబడకూడదు, నీ వెంటనే తొలగిపోవాలి, పో అవతలకు అంటూ గద్దించి చేతిలోని పోలీసు విజిల్ని చెవులు రింగిమనేలా ఊదాడు. తన డ్యూటీ అయిపోయినట్లుగా ముందుకు నడుచుకుంటూ 100 గజాల దూరం వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటంటే ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎవరో, అతడు పోలీసు వాడే ఉండడు అని. మరి మద్రాసు నగరంలో మౌంట్ రోడ్డు మీద ఇలా తెల్లగుర్రం ఎక్కి టీవీగా గస్తీ తిరుగుతున్నట్లు విగ్రహంలా కదలకుండా నిలబడి ఉన్నాడు. పైగా పోలీస్ సార్జెంట్ వచ్చి హెచ్చరిక చేస్తే సమాధానం ఏదీ చెప్పడు సరికదా, కనీసం పోలీసు వాడని గుర్తించినట్టు కూడా లేదు. వీడెవడో గట్టి పిండంలా ఉన్నాడే అనుకుంటూ మళ్ళీ ఒకసారి నేను రావాల్సిన బస్సు కోసం నా వాచి చూసుకున్నాను. ప్రయాణికుల గుంపు మాత్రం పెరిగిపోతుంది, హనుమంతుడి తోకలాగా. నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తూ దాదాపు అరగంట పైనే గడిచింది. నా బస్సు రాలేదు. నాకు ఇంకా విసుగు పుట్టింది. కాళ్ళు చచ్చేలా పీకేస్తున్నాయి. పోనీ నడుద్దామా అంటే నేను గిండి దాటి మద్రాసు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి చచ్చినట్లు. ఇలా అనుకుంటూ ఉండగానే రోడ్డు మీద నాకెదురుగా వేరొక పోలీస్ సార్జెంట్ చేతిలోని వాకీ టాక్ సెట్లో మాట్లాడుతూ నన్ను చూసి మొహం అదోలా పెట్టి, సార్ మీ బస్సు రావటం చాలా ఆలస్యం కావచ్చు, మీరు ఇక నుంచి వెళ్ళిపోండి సార్, వేరే ఆటో కానీ టాక్సీ కానీ చూసుకోండి అని అన్నాడు. నేను అమితంగా ఆశ్చర్యపోతూ ఆ పోలీసు వాడు ఇంకా తిరిగి, ఇప్పుడు బస్సు రావాల్సి ఉంది కదా, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, ఏ క్షణంలోనే రావచ్చు, ఎక్కి వెళ్ళిపోతాను బస్సు రాగానే అన్నాను. దానికి ఆ పోలీసు వాడు 10 అడుగులు ముందుకు పోయినవాడల్లా మళ్ళీ వెనక్కి తిరిగి నా వైపే వస్తూ, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్, ఈ మౌంట్ రోడ్డు మీద సిటీ బస్సులు రావు, పోలీస్ కంట్రోల్ వాళ్ళు ఆపేశారు, ట్రాఫిక్ బంద్ అన్నాడు. దాంతో మరింత ఆందోళన పడిన నేను, ఎందుకు ఏదైనా సమ్మెలు, కార్మికుల మార్చాలు, ప్రదర్శనలు ఉన్నాయా అనేలోగా అతడు, కాదు సార్, గవర్నర్ ఈ రోడ్డు మీద వెళ్తున్నారు, ఆయనతో పాటు ఢిల్లీ నుండి రాష్ట్రపతి, వారి వెనకాతలే ముఖ్యమంత్రి గారు కార్లు వస్తాయి, అందుకని సెక్యూరిటీ చెక్, ఈ రోడ్డులో బస్సులు ఆపి వేశారు అన్నాడు. నా గుండె జారిపోయినంత పని అయింది. ఈ పోలీసు వెధవలు లేనిపోని ట్రాఫిక్ సమస్యలు కొంతిచ్చి పెడుతున్నారు అనుకుంటూ యథాలాపంగా రోడ్డు అటువైపు చూశాను. చూసి త్రుళ్ళిపడ్డాను. ఎదురుగా రోడ్డు మీద తెల్లగుర్రం, దాని మీద శిలా విగ్రహంలా కదలకుండా కూర్చున్న ఆ పురుష విగ్రహం. అతడు ఎందుకు అలా అంతసేపటి నుంచి ఎవరి కోసం వేచి ఉన్నాడు? పోలీసు గుర్రం దళం మౌంటెడ్ పోలీసు అధికారిలా లేడు. ఉంటే పోలీసు వాడు పొమ్మని హెచ్చరిక కూడా ఎందుకు చేస్తాడు అని అనుకుంటూ ఉన్నాను.
ఇంతలోనే ఇంకొక పోలీస్ సార్జెంట్ రోడ్డుకు అటువైపుగా వేగంగా మోటార్ సైకిల్ మీద వస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టక్కున ఆపి ఆ గుర్రం మీద వ్యక్తిని చూసి మండిపడ్డాడు. ఏ ఎవరు నువ్వు? ఇక్కడ ట్రాఫిక్ అడ్డంగా నిలబడరాదు, వెంటనే తొలగిపో, లేకపోతే నేను సెక్యూరిటీ చెక్ కింద బుక్ చేస్తాను, తెలిసిందా అన్నాడు. దానికి ఆ గుర్రం మీద వ్యక్తి కనీసం విన్నట్టు కూడా లేదు. విగ్రహంలో అలానే ఎటో చూస్తూ తన చేతిలో కత్తిని అలాగే పట్టుకొని గుర్రం మీద ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతనిని పోలీస్ అధికారి నా ముందే వచ్చి హెచ్చరించారు. అతను మాత్రం ఖాతరు చేయలేదు. అతడు ఎవరే ఉంటాడు? విచిత్రంగా ఉన్నాడే. మద్రాసు మహానగరంలోని మౌంట్ రోడ్డు మీద ఇరుకు జన సమర్థంలో గుర్రం వాహనం పైన కూర్చొని పూర్వపు బ్రిటిష్ సైనిక ఆఫీసర్ లాగా గుర్రం మీద కత్తి పెట్టుకొని నిలబడి ఉన్నాడు అనుకుంటూ వింతగా గమనిస్తున్న నాకు మరుక్షణం రోడ్డు వెంట ట్రాఫిక్ను ఎక్కడ వాళ్ళని అక్కడే ఆపేశారు. పోలీస్ సార్జెంట్లు విజిల్స్ వేస్తూ ఆటోలు, వ్యాన్లను ప్రక్క సందులోకి మళ్లించేసి రిక్షాలను, బగ్గీలను ప్రక్కలకు తోసేశారు. రోడ్డు నిమిషాల మీద నిర్మానుష్యంగా తయారయ్యింది. కానీ మళ్ళీ ఆశ్చర్యం, ఆ గుర్రం మీద వ్యక్తి మాత్రం అక్కడే అలాగే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఇంతమంది పోలీసు అధికారులు, కమిషనర్లు హెచ్చరించిన, పొమ్మని భయపెట్టిన సమాధానం మాట అటు ఉంచితే వారి వంక తిరిగి చూడనైనా లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇతడెవరో గట్టిపిండమై ఉంటాడు. ఎందుకు ఇలా రోడ్డు మీద గుర్రంపై నిలబడి ఉన్నాడు అన్న కుతూహలం, ఆతృత పెరిగిపోతుంది. నిమిషాలు గడుస్తూనే ఉన్నాయి. ఎంత హెచ్చరించినా ఖాతరు చేయని ఆ విచిత్రమైన గుర్రం మీద వ్యక్తిని చూస్తే ఆ పోలీస్ కమిషనర్ ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. మద్రాసు వంటి మహానగరంలో పోలీస్ కమిషనర్ వంటి తనలాంటి అధికారి ఆదేశాలనే నిర్లక్ష్యం చేయడమా? అది నగరం నడిబొడ్డులోని మౌంట్ రోడ్డు మీద. దాంతో అతనిలోని పోలీసు రాక్షసుడు కట్టెలు తెంచుకొని రెచ్చిపోయాడు. క్షణాల మీద జీపు దిగి పెద్ద పెద్ద అంగలు వేస్తూ తన పోలీసు బూట్ల చప్పుడు చేస్తూ రోడ్లు మధ్యగా నిలబడ్డ ఆ తెల్ల గుర్రం మీద వింత మనిషిని చూసి తన చేతిలోని పొడుగాటి బెత్తం వంటి పోలీసు బ్యాటన్ను చాచి కొట్టాడు. ఇంకొకడైతే ఆ దెబ్బకి ముఖం బద్దలై స్పృహ తప్పి నేల మీద పడిపోయేవాడే. కానీ ఆశ్చర్యం, చాచి కొట్టిన బ్యాటన్ సుడిగాలిలా విసురుగా వెనక్కి వచ్చి ఆ పోలీసు ఎవరైతే విసిరారో ఆ బ్యాట్ని ఆ విసిరినటువంటి పోలీస్ ఆఫీసర్ ముఖానికే తగిలింది. దాంతో ఎత్తుగా ఉన్న అతని కోటేరు ముక్కు నుజ్జై పెదవుల వెంట రక్తం కారింది. ఆశ్చర్యంతో దిమ్మరిపోయి క్షణకాలం కళ్ళు తిరిగినట్లు, వికారంగా తల తిరిగిపోతున్నట్టు బాధ కలిగి 2 అడుగులు వెనక్కి వేసి అతి కష్టం మీద నిలదొక్కున్నాడు ఆ పోలీసు. ఆశ్చర్యంగా ఆ గుర్రం వైపు, ఎదురుగా విగ్రహం వలె కదలక మెదలక నిల్చున్న లెక్కలేని ఆ పొగరబోతు వంక చూశాడు. ఆశ్చర్యం, ఆ గుర్రం కానీ, దాని మీద కూర్చున్న హుందా అయిన రోతులో కానీ కనీసం ఏగవాలినంత కదలిక కూడా కనిపించలేదు. ఏమిటి, ఈ మనిషి నన్ను కనీసం కంటితో చూసినట్టు కూడా గుర్తింపు కానీ చలనం కానీ లేదే? నా మొహం పగిలి నేను కొట్టిన లాఠీ దెబ్బ నా మూతికే వచ్చి ఎలా తగిలింది అంటూ విస్తుపోతూ భయంగానే 2 అడుగులు వెనక్కి వేసి పెద్దగా రెంకిలు వేస్తూ అరిచాడు. డామిట్, ఎవడ్రా నువ్వు? కళ్ళు కనపడడం లేదా? ఎదురుగా నేను పోలీస్ కమిషన్ని నిలబడిని ఇలా గొంతు చించుకొని అరుస్తుంటే కనీసం నీకు ఏగవాలినట్టయినా లేదా? నేను లాకప్లో పెట్టి సెల్లో బంధించి నీ ఎముకలు ముక్కలుగా విరిగేదాకా చావు బాధనంటే అప్పుడు నీకు ఒళ్ళు తెలుస్తుందియా నేనెవరో. సరిగా సమాధానం చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా అంటూ అక్కడ నిలబడి అరిచాడు. ఫలితం మాత్రం శూన్యం. గుర్రమైన అంత పెద్ద ఆజానుబాహుడైన 6 అడుగుల పోలీస్ ఆఫీసర్ని చూసినట్టయినా చెవులన్నా విదల్చలేదు. కనీసం గుర్రం కూడా చెప్తున్నారు. కనీసం కదలలేదు, మెదలలేదు. ఏ చలనం లేకుండా రాతి శిల్పంలోని గుర్రంలా అలా నిలబడే ఉంది. గుర్రం మీద వ్యక్తి మద్రాసు మౌంట్ రోడ్డులోని 4 రోడ్ల కూడలి వద్ద బ్రిటిష్ సైనికాధికారి థామస్ రో విగ్రహంలాగా గుర్రం మీద స్వారీ చేస్తున్నది. కదలిక లేకుండా ఉన్నట్లే వీడు కూడా కదలడేమిటి అనుకుంటూ పొంగువెచ్చి అవమానంతో, ఉక్రోషంతో పెచ్చి పెరిగిపోయిన క్రోధం అతని పరాభవాన్ని 10 రెట్లు పెంచింది. ఇలా కాదు, నీ పొగరని చేస్తారు రాస్కెల్ అంటూ తటాలను తన బెల్ట్లోంచి రివాల్వర్ తీసి గుర్రం మీద కూర్చున్న వ్యక్తి వైపు గురిపెట్టి కాల్చాడు. ఒకే ఒక్క బుల్లెట్ అతడి తొడలోంచి దూసుకు వెడితే కుప్పకూలి కింద పడాలి అంటూ గుర్రం నుంచి అనుకుంటూ, అంటే ఒకే ఒక బుల్లెట్ అతని తొడలోంచి దూసుకు వెళ్తే కనుక కుప్పకూలి కింద పడాలి గుర్రం మీద నుంచి అనుకుంటూ డామ్ అంటూ రైఫిల్ మోత బజారంతా ప్రతిధ్వనించింది.
కెవ్వుమని కేక వేసి బాధతో భయంతో గిలగిలా తన్నుకుంటూ కింద పడిపోయి సాయం కోసం దారిని పోయే వాళ్ళని బతిమాలసాగాడు. గుర్రం మీద రౌతు కాదు, తుపాకీ పేల్చిన పోలీస్ ఆఫీసరే ఎమ్మెల్యేని. అంత బాధలోనే ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ తిడుతున్నాడు ఇంకా అతను తన పొగరు అంచుకోలేక. పోలీసు గుర్రం మీద వ్యక్తి కనీసం అయ్యో అని అనలేదు, ఆశ్చర్యపడలేదు సరికదా. అసలు ఈ పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ పేల్చినట్లు కానీ దాని చప్పుడు కానీ అతనికి వినిపించినట్లే లేదు. కనీసం అతను ఎక్కిన గుర్రం అయినా సరే ఆ చప్పును గుర్తించలేదు, బెదరలేదు. కనీసం ఈగలు తోలుకున్నట్లయినా తలను విదిల్చినైనా లేదు. ఏమిటింత ఆశ్చర్యం? ఇది ఏమైనా భ్రమ లేక గుర్రం విగ్రహమా అనుకుంటూ నెత్తిమడుగులో పాకులాడుతూ మోకాళ్ళు సిమెంట్ రోడ్డు మీద మోటించి బలంగా ఎలక్ట్రిసిటీ స్తంభాన్ని ఊతంగా పట్టుకొని పైకి లేచి నిల్చున్నాడు బాధగా మూలుగుతూ. మరుక్షణమే ఆశ్చర్యపడడం మాత్రమంతయ్యింది. తన బాధకి తిరిగి తాను గురిపెట్టి పేల్చిన పిస్తోల్ బుల్లెట్ గుర్రానికి కానీ గుర్రం మీద రౌతుకు కానీ కనీసం సెగ తగిలినట్టయినా లేదు. అదే బుల్లెట్ సూటిగా తన తొడలో దూరి 2 లీటర్ల రక్తాన్ని చిందించింది. ఎవరి తొడలని? ఈ పోలీస్ అధికారి తొడలో దూరి 2 లీటర్ల రక్తాన్ని బయటికి వచ్చింది. ఆ దెబ్బతో పోలీస్ ఆఫీసర్ కాళ్ళు బయలు కమ్మాయి. ఎందుకంటే అది పడిపోయినా సరే అతనికి అర్థం అవ్వలేదు. ఆ గుర్రం మీద వ్యక్తిని చూసే వరకు కూడా ఎప్పుడైతే లేచి ఆ గుర్రం మీద వ్యక్తిని చూశాడో అతనికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, నేను బుల్లెట్ పేల్చాను కదా, అతనికి చిన్నదైనా సరే ఏమీ తగలలేదని చెప్పేసి అని చూసుకొని అప్పుడు అతనికి అర్థమైంది అతనికి పేల్చినటువంటి బుల్లెటే తిరిగి నాకు వచ్చి తగిలింది అనేసి. ఆ దెబ్బతో పోలీస్ ఆఫీసర్కి కళ్ళు బయలు కమ్మాయి. ఎవడి వ్యక్తి తానెంతోమంది ఉగ్రవాదుల్ని నక్సలైట్లని 100 గజాల దూరం నుంచి గురిపెట్టి పేల్చాడు. కుప్పకూలేరు వాళ్ళంతా మాట మంతి లేకుండా. అలాంటిది తన గురి తప్పడమా? అందులోనూ తన బుల్లెట్ నేరుగా తిరిగి వచ్చి మళ్ళీ తన తొడలో దూరి నాన్సెన్స్. ఇక ఆలోచించలేకపోయాడు అతను. అవమానంతో పాటు గాయం బాధ, రక్తం కట్టకుండా పొర్లిపోతుంది. క్షణాల మీద చుట్టుపక్కల జనం రోడ్డు మీద పోలీస్ కమిషనర్ చుట్టూ పోగయ్యారు. ఏం జరిగింది, ఏమిటి గాయం అంటూను. ఒక్కొక్కరు సాయం చెయ్యిపోగా తమాషా చూస్తున్నారు. తాను పోలీస్ అధికారి కావడంతో ఎవరికీ తన మీద జాలి కలగలేదు సరికదా. కనీసం అయ్యో అని కూడా అనలేదు ఎవరు. క్షణాల మీద పెద్ద గుంపు మౌంట్ రోడ్డు పక్కనే పోగుపడింది. పోలీస్ కమిషనర్కు తల తీసివేసినట్టయింది. ఇదంతా గమనించిన మరొక పోలీస్ సార్జెంట్ వెనకాలే స్కూటర్ మీద వస్తూ తటాలను బ్రేక్ వేసి రక్తమడుగులో ఉన్నటువంటి పోలీస్ అధికారి థామస్ అని గుర్తించి మెరుపులా తన సెల్ ఫోన్ తీసి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు అంబులెన్స్ కోసం. సార్జెంట్, అంబులెన్స్ కాదు ముందు కావాల్సింది, రిజర్వ్ పోలీస్ కంపెనీ కావాలి. ఫైర్ ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడికి రప్పించమని పోలీస్ ఐజీకి నా మాటగా ఫోన్ చెయ్యి. ఈ విధవని ఇక్కడే ఎన్కౌంటర్ చేసేసి వీడి గుర్రాన్ని గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కి పంపించేస్తాం. డ్యామిట్, నా సంగతి వీడికి ఇంకా తెలిసినట్లేదు అంటూ ఒంటికాలుతో కుంటుకుంటూ అలానే చిందులు తొక్కాడు పొగరబోతు పోలీసు. వెనకాలే స్కూటర్ ఆపిన సార్జెంట్ చటుక్కున దిగి భుజాల కింద చేతులు వేసి కమిషన్ను పైకి లేపి అంతలో అక్కడికి చేరుకున్నటువంటి అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాడు. గుర్రం కానీ గుర్రం మీద రౌతు కానీ అక్కడే అలాగే నిలబడి ఉన్నారు కదలకుండా. ఇంతలోకే బొయ్యమని గోలగా రోత పెట్టుకుంటూ సైరన్ మూతతో పోలీసు బలగాలు ట్రక్కు వచ్చి ఆగింది. బూట్ల చప్పుడు చేసుకుంటూ బిలబిలా దిగి లైనుగా నిలబడ్డారు. అది మద్రాసు రిజర్వ్ పోలీసు రెజిమెంట్. కరుడు కట్టిన దుర్మార్గుల్లాగా పేరు పొందినవారు పిల్లలు, స్త్రీలు అన్న విచక్షణ కూడా లేకుండా లాఠీ చార్జితో అనేక మందిని చంపిన పోలీసు దళం. వెనక్కి తిరిగి తృప్తిగా చూశాడు పోలీస్ కమిషనర్ థామస్. కుడి చేత్తో గుర్రం వైపు దాని మీద ఉన్న రౌతును చూపిస్తూ గట్టిగా అరిచాడు, అరెస్ట్ హిమ్, వాడిని వెంటనే అదుపులోకి తీసుకోండి. మన మౌంట్ రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఈడ్చుకు వెళ్ళండి. మక్కలు విరిగిదాన్ని సాయంత్రం దాకా గుక్కడు మంచినీళ్ళు కూడా పోయకండి. చస్తే ఈలోగా పోస్టుమార్టంకి మార్చురికి పంపండి. వాడింకా బ్రతికి ఉంటే కనుక నా తడాక చూపిస్తాను అన్నాడు. తానే అంబులెన్స్లోకి స్ట్రెచ్చర్ మీదకి ఎక్కిస్తూ ఉంటే కోపంగా. ఇంతలో వెనక నుంచి పెద్దగా సైరన్ మోగిస్తూ ముందస్తు సెక్యూరిటీగా ఎయిర్పోర్ట్ వైపు దూసుకుపోతున్న పైలట్ కారు శబ్దం వినిపించింది. అయ్యో, క్షణాల మీద సీఎం గారి కారు, దాని వెనకే మా సెక్యూరిటీ కారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ముందుగా ఈ పైలట్ కారు శబ్దం చేసుకుంటూ వస్తుంది. అదిగో ఈలోగా ఈ దొంగ విధవని కస్టడీలోకి తీసుకోండి లేదా షూట్ హిమ్ అంటూ అరిచాడు.
ఈలోగా అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీజీ నంబియార్ అంతకుముందే పోలీసు వ్యాన్ నుంచి దిగిన రిజర్వ్ పోలీసు దళం 3 వరుసలుగా నిలబడ్డారు. ఆశ్చర్యంగా చూస్తూ గుర్రం వంక జరుగుతున్నది ఏమీ పట్టించుకోకుండా నిలబడ్డ గుర్రం మీద రౌతు వంక స్కూటర్ దిగిన డిప్యూటీ కమిషనర్ పొగలు కొక్కుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, వీడిని మైకులోని 3 సార్లు హెచ్చరించండి, తప్పుకోకపోతే షూట్ హిమ్ రాస్కెల్ అంటూ అరిచాడు. పిచ్చ కోపంతో అవమానంతో నిమిషాల మీద రిజర్వ్ పోలీస్ తుపాకీలు నిటారుగా పైకెత్తి గురిపెట్టి రెడీగా నిల్చున్నారు ఆజ్ఞ కోసం. డిప్యూటీ కమిషనర్ మైకులో గట్టిగా హెచ్చరిక 3 సార్లు చేశారు. లొంగిపో, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నావు. గవర్నర్ గారు, సీఎం గారు కార్లు క్షణాల మీద ఇక్కడికి చేరుకుంటున్నాయి. అదిగో సైలెన్లు కూడా వినిపిస్తున్నాయి. మై గాడ్, వీడెక్కడ చచ్చాడు మా ప్రాణానికి. ఈ తెల్ల గుర్రము వీడును ఏదో పగటి వేసగాడిలాగా తల కొట్టేసినట్టుంది, వీడిని తొలగించలేకపోతే అనుకుంటూ 3 సార్లు మైకులో హెచ్చరిక చేసి ఆదుద్దాగా చూశాడు స్కూటర్ మీద నిలబడి. పరిస్థితి మామూలే. గుర్రం మీద యోధుడి మాట అలా ఉంచితే కనీసం గుర్రం కూడా లక్ష్య పెట్టలేదు. దాంతో ఆ పోలీస్ అధికారి ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. కనీసం ఎదురుగా నిలబడ్డ రిజర్వ్ పోలీస్ దళాలను చూస్తూ కూడా వీడికి ప్రాణభయమైనా ఉన్నట్టు లేదు. సరే, నీ కర్మ అనుభవించు. 3 నిమిషాల్లోప నువ్వు లొంగిపోకపోతే నిన్ను షూట్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత పరిణామాలకు నువ్వే బాధ్యుడివి. మాదేం తప్పు లేదు. లొంగిపో పో అంటూ గట్టిగా మైకులో హెచ్చరిక చేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కనీసం రాతి విగ్రహంలోనైనా ఏదైనా చైతన్యం కనిపిస్తుందేమో కానీ ఎదురుగా నిలబడ్డ ఆ గుర్రం కూడా కనీసం కదలలేదు. తలైనా ఆడించలేదు. తోక కూడా విదిలించను కూడా లేదు. మళ్ళీ పోలీస్ అధికారి ఆఖరి హెచ్చరిక చేశాడు, పోనీలే అన్నట్లు దయ చూపిస్తూ. ఇదే ఆఖరి హెచ్చరిక. నీకిచ్చిన గడువు అయిపోతుంది. ఇక నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. నీ కర్మ అనుభవించు అంటూ 30 సెకండ్లు ఆగి కింద నిలబడ్డ రిజర్వ్డ్ పోలీస్ దళాలను చూసి అటెన్షన్, టేక్ ది ఎయిమ్ అనగానే వారందరూ తుపాకీలు పైకెత్తి బుల్లెట్లు దట్టించి గురిపెట్టి నిలబడ్డారు. అయినా ఏమాత్రం చలనం కనిపించలేదు గుర్రంలో కానీ, ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తిలో కానీ. షూట్ అన్నాడు తన నిటారుగా నిలబడుతూ. ఢామ్ 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 అంటూ 4 వరుసల పోలీసుల గన్ రైఫిల్స్ వరుసగా పేలాయి. గుర్రం వైపు గురిపెట్టి గుర్రం మీదనున్న రౌతు మీద కొందరు ఒక్కసారిగా అలా పేల్చారు. అయ్యో, అబ్బో, నాయనో, చచ్చారో అంటూ పెద్ద బాధతో, దుఃఖంతో పొలికేకలు ఆకాశానికి మిన్నుమంటాయి. ఆశ్చర్యం. 4 కంపెనీల రిజర్వ్డ్ జవానులు అగ్గిపుల్లల్లా కుప్పకూలారు నేల మీద. మరుక్షణంలో ప్రాణం పోయి పోలీస్ ఆఫీసర్ మెతిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, మై గాడ్, మీరెందుకు పడిపోయారు? మీకు ఈ గాయాలేమిటి? రక్తం ఏమిటి అంటూ విస్తుపోయాడు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాక 4 వరుసల పోలీసులు గిలగిలా తన్నుకుంటున్నారు కొనప్రాణంతో. నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఒక్కరూ కూడా బ్రతికేలా లేరు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, తుపాకులు గురిపెట్టి పేల్చిన ఈ పోలీసులు ఎలా చచ్చారో అంతుపట్టగా ఆశ్చర్యం, భయం ముంచుకురాగా పోలీస్ ఆఫీసర్ 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని గొల్లును విలిపించాడు. జరిగిన ఘోరానికి తట్టుకొనలేక బాధ్యతను గుర్తించుకుంటూ రోడ్డు మీద జనం 10 నుంచి 100 కొద్దీ ఊపిరి ఆడకుండా జనసమ్మర్దంలా పోగుపడ్డారు. అందరూ ఒక్కసారిగా ఆహాకారాలు చేశారు జరిగిన ఆశ్చర్యాన్ని చూసి. ఇంత జరిగిన ఆ గుర్రం కానీ, గుర్రం మీద కూర్చున్నటువంటి వీరుడు కానీ కదలలేదు, మెదలలేదు. రాతి విగ్రహాల్లాగా అలాగే నిలబడ్డారు. కనీసం కింద పడిపోయి కొన్న ప్రాణాలతో ఏడుస్తున్న ఆ పోలీసుల వంకైనా సరే తిరిగి చూడలేదు. దాంతో ఏం జరుగుతుందో ఎవరికీ బోధపడలేదు. అంత అయోమయంగా ఉంది పరిస్థితి. చేతిలో మైకు లాంటి, వాకీటాకీ లాంటి ఫోన్ పట్టుకొని పై అధికారులతో ఆయాసంగా, ఆత్రంగా, భయంగా అరిచేస్తున్నాడు తానేం మాట్లాడుతున్నాడో తెలియని పోలీస్ ఆఫీసరు. ఎక్కడో ప్రమాదం జరిగిపోయింది సార్. ఇక్కడ వీడిని మన 4th బెటాలియన్ 5వ కంపెనీ దళం హెచ్చరిక చేసినా ఖాతరు చేయలేదు. దాంతో ఫైరింగ్ చేయాల్సి వచ్చి చేశాం అని చెప్పేసి ఫోన్లో చెప్పగానే అతడు అవతల నుంచి చచ్చాడా అని చెప్పేసి అన్నాడు. 8 మంది మన వాళ్ళు చచ్చారు సార్, మిగతా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు అని చెప్తున్నాడు. డామిట్, మన వాళ్ళు ఎందుకు చచ్చారు? వాడేమైనా తిరిగి షూట్ చేశాడా? ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? అవతల నుంచి రణగొన ధ్వనిలో సెల్ ఫోన్ మోగింది. ఏమీ అర్థం కావట్లేదు సార్. మాదేం తప్పు లేదు సార్.
మన వాళ్ళంతా చక్కగా రైఫిల్స్ గురిపెట్టి 4 సార్లు పేల్చారు సార్. అన్నీ సక్రమంగా చేశారు సార్. ఒక్కసారే కాదు 4 సార్లు ఫైర్ చేశారు. రైఫిల్‌లో కూడా తేడా లేదు సార్. అన్నీ పక్కా. AK-47 రైఫిల్ సార్. గురి తప్పలేదు. తప్పే ఛాన్స్ కూడా లేదు సార్ అని చెప్పేసని ఇంకలాగా బతిమాలుకుంటూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు ఆ పై ఆఫీసర్‌కి. మరి ఎలా చచ్చారు మన వాళ్ళు? ఏంటి నువ్వు మాట్లాడేది? మతి ఉండే మాట్లాడుతున్నావా? వాడి దగ్గర ఏమైనా ఆటోమేటిక్ రైఫిల్స్ గానీ ఉన్నాయా? లేక ఏదైనా మైండ్ బ్లాస్టర్ వంటి ప్లేరుడు పదార్థం గానీ ఉపయోగించాడా? మన వాళ్ళపై అని అవతల నుంచి అధికారి కంఠం. గురి తప్పలేదు సార్ అంతా. ఇలాగా మైండ్ బ్లాస్టర్ వంటి ప్రేలుడు పదార్థం కానీ ఉపయోగించాడా మన వాళ్ళపై అని చెప్పేసి అవతల వ్యక్తి ఆ పై ఆఫీసరు గట్టిగా కంఠం మోగినట్లు ఫోన్లో అరుస్తున్నాడు. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, గురి తప్పలేదు సార్, అంతా ఓకే, సరిగ్గానే కాల్చాం, కానీ అవి తగిలి చచ్చింది కూడా మన వాళ్ళే సార్ అన్నాడు. మీరందరూ సస్పెండ్, బుద్ధిహీనుడా అంటూ తిట్ల వర్షం కురిపించాడు. వణికిపోతూ సమాధానం ఇచ్చాడు ఇటుపక్క పోలీస్ అధికారి. కానీ సస్పెండ్ ఎవరికి సార్? మన వాళ్ళంతా చచ్చారు, కొద్దిమంది అయితే చావు బతుకుల్లో ఉన్నారు. ఇంకా సస్పెండ్ ఎవరిని చేస్తారు సార్? ఎలా చేస్తారు అంటూ వణుకుపోతూ అడిగాడు. నిన్నే సస్పెండ్ అని అర్థం అని చెప్తాడు అవతల వ్యక్తి, అతను పై ఆఫీసర్. అప్పుడు ఈ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ తల బాదుకొని అలాగా ఇంకా కోపం పెంచేసుకుంటాడు. నీ మూలాన మన వాళ్ళంతా చచ్చారా, నన్ను సస్పెండ్ అంటున్నాడు మా కమిషనర్, నాకు ఇంకా ఏం భయం అంటూ తన రివాల్వర్ తీసి పేల్చబోయి అందులో అప్పటికే బుల్లెట్స్ లేక ఖాళీగా ఉండటం చూసి గుర్రం మీద కూర్చున్న వాడి తల మీద గురిపెట్టి గట్టిగా తుపాకీ విసిరాడు. ఇతను కోపం ఇంకా ఎక్కువగా ఇంకా నెత్తి నసాలానికి ఎక్కేసినట్టు వచ్చింది ఆయన కోపానికి. నీ మూలాన మా వాళ్ళంతా చచ్చారా, మా పెద్ద ఆఫీసర్ నన్ను సస్పెండ్ అంటున్నారు మా కమిషనర్, నాకు ఇంకేం భయం అంటూ తన రివాల్వర్ తీసి పేల్చబోతే దాంట్లోని గుళ్ళు లేవు. బుల్లెట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉండడం వల్ల ఇంకా అతనికి ఇంకా పిచ్చి కోపం వచ్చి ఆ గుర్రం మీద కూర్చున్నవాడి తల మీద గురిపెట్టి గట్టిగా ఆ ఖాళీ తుపాకీని విసిరాడు. ఈ దెబ్బతో కథం వీడు అని చెప్పేసి పెద్దగా అరుస్తూ మరుక్షణమే చావు దెబ్బ తగిలినట్టు కేక. అబ్బో చచ్చాన్రా దేవుడు అంటూ కుప్పకూలాడు. మిగిలిన రివాల్వర్ తన తలకే తగిలి గుడ్లు తెలవేసి కింద పడిపోయాడు. మునుపటి మాదిరే గుర్రం కానీ రౌతు కానీ కనీసం తిరిగి చూడలేదు. విగ్రహంలో అలానే ఉన్నారు. చుట్టూ చేరిన ప్రజలు అందరూ కూడా తలో రకంగా రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ సముద్రపు హోరుల రణగణ ధ్వనితో హోరెత్తిపోయింది. ఇంతలో వీడియో కెమెరాలతో తలుక్కును మెరిసే ఫ్లాష్ గన్లతో పత్రికల వారు ప్రవేశించేశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇంకా ఫారిన్ పత్రికా విలేకరులు క్లిక్ క్లిక్ నిమిషాల మీద ఫోటోలు తీసేస్తూ మెరుపుల పత్రికల ఆఫీసుకు టెలిఫోన్లు క్షణాల మీద అందించేశారు. వార్తా చిత్రాలు, సంచలన వార్త అనుకుంటూ పత్రికల వారి గుంపుకి అవతల ఒక పసుపుపచ్చ వ్యాన్ ఆగింది. ఈ పత్రిక వారి గుంపుకి అవతల ఒక పసుపుపచ్చ వ్యాను వచ్చి ఆగింది. అందులో నుంచి దిగాడు ఒక అజానుబాహుడైన వ్యక్తి. తెల్లటి గడ్డం, పొడిగాటి సిల్క్ వంటి తెల్లటి గిరిజాల జుట్టు, బంగారు ఛాయితో ఎత్తైన కోటేరు ముక్కు, పొడిగాటి బురకా లాంటి కనకాంబర రంగు కాషాయపు కుఫ్ని వంటి లాల్చీ ధరించి స్వామీజీ వచ్చారు. ఆయన ఎవరు? జ్ఞానానంద మహారాజుకి జై అంటూ కొందరు భక్తులు నినాదాలు చేశారు. పత్రికల వాళ్ళు విసుక్కున్నారు. ఈ ప్రమాదంలో ఈ జేజేలేంటి, ఇక్కడికి స్వామీజీ ఎందుకు వచ్చాడు అని చెప్పేసని. ఇవేమీ పట్టించుకోకుండా స్వామీజీ జరుగుతున్నదంతా అక్కడ చేరిన గుంపులోని ప్రత్యక్ష సాక్షుల్ని అడిగి తెలుసుకోవటం ప్రారంభించారు. పోలీసులు ఆ తెల్ల గుర్రం మీద కూర్చున్న మనిషి మీద షూట్ చేశారు స్వామీజీ. 8 మంది పోలీస్ సిపాయిలు 3 వరుసలుగా నిలబడి ఒకేసారి షూట్ చేశారు. అంతే, మరుక్షణమే ఆ 8 మంది చచ్చిపోయినట్లు పడిపోయారు అని 4 స్టూడెంట్స్ సైకిల్ పట్టుకొని తాము చూసింది చూసినట్లుగా ఆ స్వామీజీకి చెప్పసాగారు పోసగుచ్చినట్లుగా. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. స్వామీజీ అంతకుముందే ఆ గుర్రం మీద ఆయన్ని తన వార్నింగ్ ఖాతరు చేయలేదని ఆ పోలీస్ కమిషనరే స్వయంగా తన రివాల్వర్ తీసి షూట్ చేయడం మా కళ్ళారా చూశాం. షూట్ చేశాడా? పోలీస్ కమిషనరా? ఏమైంది అనేసి స్వామీజీ ఆందోళనగా ప్రశ్నించారు. ఏముంది, మరుక్షణమే ఆ పోలీస్ కమిషనర్ కెవ్వున చావుకేక వేసి గుడ్లు తేలేసి కింద పడిపోయాడు. క్షణాల మీద అంబులెన్స్ వచ్చి తీసుకొని పోకపోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడు. అతడు గురి సరిగానే పెట్టి షూట్ చేయడం మేం చూసాం.
అని అనగానే ఆలోచనగా వింటూ స్వామీజీ చేతిలోని జపమాలను వేగంగా తిప్పుతూ అన్నాడు. కర్మ కర్మ, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించారు క్షణాల మీదే అన్నారు తనలో తానే మాట్లాడుకున్నట్లు. ఏమిటి స్వామీజీ మీరనేది? కర్మ అంటారు ఏమిటి అంటూ స్టూడెంట్స్ ఆయన చుట్టూ గుమిగూడి ఆత్రంగా ప్రశ్నించారు. ఆ గుర్రం మీద కనిపించే వ్యక్తి ఎవరో దివ్య పురుషుడు, మామూలు మనిషి మాత్రం కాదు. మహాయోగులకు, తాంత్రిక సిద్ధ పురుషులకు లభించని భగవత్ శక్తి ఆయనకు రక్షణ కవచంలా కాపాడుతుంది. కళ్ళకు కనిపించటం లేదు జరిగేదంతా. కనిపిస్తున్నది సార్, కానీ అర్థమే కావటం లేదు. తుపాకులు పేల్చిన వాళ్ళు కిందన పడి చావడం ఏమిటి? ఆయనకు కనీసం చర్మమైనా కందకుండా చెమట కూడా పట్టలేదే ముఖానికి. అది ఎలా సాధ్యం అంటూ స్టూడెంట్స్, పత్రికల వాళ్ళు, టీవీ కెమెరాల వాళ్ళు, ఇంకా దారిన పోయే దానయ్యలు ఒకరి భుజాలపైకి ఇంకొకరు ఎగిరి చూస్తూ కుతూహలంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షంలా కురిపిస్తున్నారు. దాంతో స్వామీజీకి అర్థమైపోయింది, మరుక్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేను ఈ జనసముద్రంలో చిక్కుకుపోవడం ఖాయం అని. ఆ తర్వాత పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ వచ్చి చేసేందుకు ఏమీ చేతగాక కాషాయం ధరించిన తననే రౌండప్ చేసి అదుపులోకి తీసుకున్న ఆశ్చర్యం ఏమీ ఉండదని చెప్పారు. మరి అనుకొని తనకు తానే అనుకొని ఒక్క మాట అని చెప్పేసి, ఎవరు ఏది పేల్చినా అది పేల్చిన వాళ్ళకే తగులుతుంది. కనిపించడం లేదా? పోలీస్ కమిషనర్ షూట్ చేసిన రిజర్వ్ పోలీస్ దళాలు కానీ ఇంకా ఎవరు వచ్చినా అంతే. ఆ గుర్రం మీద వ్యక్తి ఎవరో ఊహకు మించిన దైవశక్తి గల సిద్ధపురుషుడని అంటూ ఆయన తన వ్యాన్లోకి ఎక్కి జనసముద్రంలో దారి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. క్షణాల మీద రోడ్డు మీద వందల వేల మంది జనంతో కిటకిటలాడిపోయింది మౌంట్ రోడ్ అంతా. 1000 గజాల వెనకాలే చీఫ్ మినిస్టర్ కారు ఆగిపోయింది. దాని వెనకే సెక్యూరిటీ కార్లు, గౌరవ సైనిక దళాలతో వచ్చే గవర్నర్ కారు అన్నీ కూడా సముద్రం లాంటి జనసమూహం మధ్య ఆగిపోయి ఉన్నాయి. హోరు హోరుమని కార్లు హార్న్ చేస్తూ ఎవరూ హారు మోత విని తొలగడం లేదు. తొలగడానికి అక్కడ సందు కూడా లేదు. జనసమూహంలో కిక్కిరిసిపోయి ఉన్నారు. రోడ్డు పక్కనే ఉన్న పాదచారులు నడిచే పేమెంట్ మీద న్యూస్ పేపర్ అమ్మే బాయ్ సాయంత్రం పేపర్, ఒకటే పేపర్ అని కేకలు వేస్తూ అమ్ముతున్నాడు. మౌంట్ రోడ్లో ఆశ్చర్యం. తుపాకీ గుండ్లు ఎవరు పేల్చినవి వాళ్ళకే తగిలి పోలీస్ అధికారి దుర్మరణం. 25 మంది తుపాకీ గుళ్ళు తగలకుండా తెల్ల గుర్రం మీద రోడ్డుకి అడ్డంగా ఒక వింత మనిషి. సంచలన వార్త అంటూ సందట్లో సెడేమియా అని జరుగుతూ ఉంటుంటే వేడివేడిగా వార్తలు అచ్చివేసేసి అమ్మేసుకుంటున్నారు ఈ పత్రికల వాళ్ళు. ఈ సాయంత్రం వార్తాపత్రికల అంటూ కొందరు ఆత్రంగా ఎగిరెగిరి లాగేసుకొని మరీ కొనేసుకొని చదివేసుకుంటున్నారు. మరి కొందరైతే కొనకుండానే పేపర్ కిందకు దూరిపోయి చదివేస్తున్నారు. క్షణాల మీద పేపర్లు చదివేవారి గుంపులు పెరిగిపోయి పేపర్ల మధ్యగా చీలి 2 ముక్కలయ్యింది. అవే తలో ముక్క తీసేసుకొని పరిగెత్తుకొని చదివేవారు చదువుతున్నారు. నిమిషాల మీద వార్తాపత్రిక కుక్కలు చించిన విస్తరిలా ముక్కలుగా చినిగిపోతే తలో అక్షరము చదవడానికి ఆతుత పడుతున్నారు ఈ జనాలు. చదివిన వారు వార్తలనే ప్రచారం చేస్తున్నట్లు అందరికీ ఆశ్చర్యంగా తెలియజెప్తున్నారు. క్షణాల మీద సముద్ర హోరులా ప్రజల హోరు పత్రికల్లో వార్త దావాగ్నిలా వ్యాపిస్తూ ప్రచారంగా పెరిగిపోయింది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అన్న ప్రశ్నలే సర్వత్రా వినిపించాయి. ఏ ప్రశ్నకి సమాధానమే లేదు. ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చుట్టూ పొర్లి వస్తున్న తుఫాను వంటి జన సందోహాన్ని చూసి కనీసం కదలకుండా రాతి విగ్రహంలా అక్కడే నిలబడి ఉన్నాడు. జనసమ్మర్దం మాత్రం భయంగా ఆదుర్దగా ఆ గుర్రానికి 10 బారుల దూరం ఖాళీ జాగా విడిచి నిలబడ్డారు, వింతను తమాషాగా చూస్తూ. ఎవరూ దగ్గరికి వెళ్ళడానికి కానీ గుర్రాన్ని తాకడానికి కానీ సాహసించలేదు. ఆ గుర్రం కూడా ముందు నెత్తురుతో తడిసిన పోలీసుల శవాలు మాత్రం అలాగే పడి ఉన్నాయి. ఆ గుర్రం ముందు నెత్తురుతో తడిసిన పోలీసుల శవాలు మాత్రం అలాగే పడి ఉన్నాయి. నిమిషాల మీద మౌంట్ రోడ్డు మీద జరుగుతున్న వింత ఆశ్చర్యం పత్రికల ద్వారా వేలు లక్షల కాపీలలో దావానంలా మద్రాసు నలుమూలలా వ్యాపించింది. మౌంట్ రోడ్డు మీద గుర్తు తెలియని వ్యక్తి, తెల్ల గుర్రం మీద యోధుడు, తుపాకులు పేల్చి నేల కూలిన పోలీసు వైనం అంటూ తాటికాయలంత హెడ్లైన్ల శీర్షికలతో అందరూ ఆశ్చర్యపడేవారే. ప్రశ్నల మీద ప్రశ్నలు కుమరించేవాళ్లే. ఎవరి వద్ద ఏం సమాధానం లేదు. ఎవరికి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచక తలలో పట్టుకొని కూర్చున్న వాళ్ళే. నిమిషాల మీద ఈ వార్త మద్రాసు నగరం దాటి తమిళనాడు రాష్ట్రం అంతా పొక్కింది. అదే సంచలన వార్తగా సాయంత్రం టీవీ ప్రసారంలో దూరదర్శన్, ఈటీవీ,
తేజ టీవీ ఇంకా ఇతర వార్తా సంస్థల ద్వారా దేశం యావత్తూ బొగ్గుమన్నది. తమిళనాడు రాష్ట్రం రాజధాని మద్రాసు నడిబొడ్డులో మద్రాసు గవర్నరు, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు కనీసం ఎయిర్పోర్టు కూడా చేరలేనివైనా ఆ రోజే ఢిల్లీ వెళ్లాల్సిన గవర్నర్ ప్రయాణం రద్దు. కారణం రాజకీయ సంక్షోభం కాదు, సమ్మెలు కాదు, జనమోర్చను కాదు, విద్యార్థుల ధర్నా కానే కాదు, కనీసం కార్మికుల ప్రదర్శన కూడా కాదు. ఏమిటి అంటే మౌంట్ రోడ్డు మీద కదలక మెదలక కూర్చున్న ఒక యోధుడు. చేతిలో డైమండ్ ఆకారంతో తలతల మెరిసే సైనికాధికారుల వద్ద కనిపించేలాంటి వీర చిహ్నంగా సోగలదీరిన ఖడ్గం. అలా కత్తి పట్టుకొని నిలబడ్డాడే తప్ప ఎవరిని అదిలించను కూడా లేదు. కానీ కుప్ప తిప్పలుగా అతని మీద ఆయుధాలు ప్రయోగించిన వారందరూ రక్తపు మడుగుల్లో తేలుతున్నారు. ఎవరి ఆయుధాలు వారికే తగిలి. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టంభన. మౌంట్ రోడ్డు నుంచి వెనుదిరిగిన ముఖ్యమంత్రి, మంత్రి మండలితో అత్యవసర కేబినెట్ మీటింగ్స్. రాష్ట్రంలో కర్ఫ్యూ లాంటి అత్యవసర పరిస్థితి సర్వత్రా నెలకొల్పింది. కారణం ఒకే ఒక తెల్లగుర్రం, ఆ గుర్రం మీద ఎక్కిన వ్యక్తి. విదేశీ పత్రికలు ఈ వింత వార్తను ముందు స్వీకరించలేదు, అసంభవం అన్న దృష్టితో. కానీ ప్రచార సాధనంగా దాన్ని లక్షలాది జనం చూశాక వార్తలు దావానంలా టెలివిజన్ కెమెరాల ద్వారా ఆ వార్త ఢిల్లీకి, న్యూయార్క్, లండన్ వంటి ప్రపంచంలోని మహానగరాలన్నింటికీ ఒక పెద్ద తుఫాను కెరటంలా, సముద్రపు ఉప్పెన అలలాగా వెళ్ళతాకింది. ఏం జరుగుతుంది? ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. నిజంగా అత్యవసర పరిస్థితి ముందుగా రాష్ట్రంలో, తర్వాత కేంద్రంలో, ఆ తర్వాత భారతదేశం యావత్తు ఎమర్జెన్సీ వంటి పరిస్థితి వచ్చి నిత్య కార్యకలాపాలన్నీ స్తంభించాయి. ప్రభుత్వ యంత్రాంగం చేసే మామూలు పనులన్నీ కూడా మూలపడ్డాయి. మద్రాసు మౌంట్ రోడ్లోని ఈ విపరీత సమస్య గురించి అందరూ తల్ల పట్టుకుని కూర్చున్నారు. ఆ రాత్రి సాయంకాలం ప్రసారంలో ఈ వేడివేడి వార్త దావాగ్నిలాగా దేశం నలుమూలలా వ్యాపించింది. అందరూ టీవీలు పెట్టుకొని దానికే కళ్ళప్పగించి చూస్తున్నారు. కలకత్తాలో జరుగుతున్న క్రికెట్ పోటీని కూడా మర్చిపోయి మౌంట్ రోడ్లోని వింతలకు వింత అందరినీ కలవరపరుస్తుంది. ఏమండి, బీబీసీలో సంచలన వార్త వస్తుందండి, టీవీలో చూద్దాం రండి అంటూ భర్తను చెయ్యిపట్టి గుంజింది విమల. ఆమె కూడా ఒక పత్రికా విలేకరి. ఆమెకు కూడా అందనంతటి శరవేగంతో క్షణాల మీద రంగులు మారిపోతూ తాజా వార్తలు ఆమెను విభ్రాంతికి గురి చేస్తుంది. ఇంతలో టెలిఫోన్ మోగింది. కొడుకును వెళ్ళి ఫోన్ చూడమని చెప్పింది విమల. 12 ఏళ్ల స్కూల్ పిల్లాడు రమణ ఫోన్ ఎత్తి మరుక్షణమే తెలియని కేకేసి, అమ్మ, న్యూయార్క్ నుంచి మామయ్య అమెరికా నుండి కాల్ చేస్తున్నాడు, అర్జెంటుగా మాట్లాడాలంట, రా అన్నాడు. ఇష్టం లేకపోయినా సరే విమల టీవీ ముందు నుంచి లేచి తన అన్నగారు న్యూయార్క్ నుంచి ఫోన్ చేశాడంటే ఆత్రంగా ఫోన్ ఎత్తి పలకరించింది. హాయ్ సుదర్శన్, ఏమిటి వార్తలు? మరుక్షణమే నిర్ఘాంతం పోయింది. తను విన్నదానికి తట్టుకొనలేక వెనక్కి తిరిగి భర్తతో, త్వరగా రండి, మా అన్నయ్య సుదర్శన్ న్యూయార్క్ నుంచి కాల్ చేస్తున్నాడు, అక్కడ ఏదో ప్రమాదం జరిగిపోతుందంట, అమెరికా అంతా గొగ్గోలు పుట్టిస్తూ పిలిచింది. భర్త నారాయణరావు ఆత్రంగా పెద్ద పెద్ద ఆంగులు వేస్తూ వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. ఏమిటి సుదర్శన్? హలో, న్యూయార్క్లోనా? సంక్షోభన? ఏమిటి? వరదలా? మంచు తుఫానా? ఆల్ ఖైదా ఉగ్రవాదులా? ఏమిటిలా ఫోన్ చేసావు అన్నాడు ఆత్రంగా మాట్లాడేస్తూ. ఇంకా ఏమిటి? ప్రపంచ ట్రేడ్ సెంటర్లోనా? న్యూయార్క్ నడిబొడ్డునా? ఏమిటి తెల్లగుర్రమా? దాని మీద ఎవడో కూర్చున్నాడా? ఎవరూ అతన్ని కదిలించలేకపోతున్నారా అంటూ అదే సంచలన వార్త సరిగ్గా మౌంట్ రోడ్లో కనిపించిందే సరిగ్గా న్యూయార్క్లోనూ కూడా కనిపిస్తుందా? మెత్తిపోయినట్టు అరుస్తూ, విమల టీవీ ఆన్ చేయి, ఇక్కడ మద్రాసులోని గుర్రం మీద మనిషి మాయమయ్యి ఇప్పుడు న్యూయార్క్లో కనిపిస్తున్నాడంట, చూడు టీవీకి అతుక్కుపోయి చూస్తున్న భార్యని. అయ్యో కాదండి, ఇతను మౌంట్ రోడ్డు మీదే, ఇంకా ఇక్కడే ఉన్నాడు, న్యూయార్క్లో కనిపించేది వేరే మనిషి అందే. కానే కాదు, వేషం పోలిక అన్నీ భారతీయుడే అంట, అమెరికా అంతా గొగ్గోలు పెట్టేస్తున్నారు, అతని బొమ్మ కూడా టీవీలో చూపిస్తున్నాడంట. పోలీసులు ఎన్ని రౌండ్లు తలో రైఫిల్ ఉపయోగించినా మరుక్షణమే ఆ రైఫిల్స్ పీల్చిన వాళ్ళే కుప్పకూలి మరణిస్తున్నారట. అన్ని చోట్ల విమానాలు బంద్, ఎయిర్పోర్ట్లు మూసేశారట. ఇతనెవరో అరబ్బు ఉగ్రవాది కానీ, ఆ ఆల్ ఖైదా వాడు కానీ ఈ వింత శక్తులతో ప్రజలను భయపెట్టేస్తున్నాడట అంటూ బావమరిదితో సుదర్శన్ మద్రాసులో జరుగుతున్న డ్రామా అంతా చెప్పేశాడు. దాంతో అవతల బావగారికి మూర్చపోయినంత పని అయ్యింది. సుదర్శన్కి దిగ చెమటలు పెట్టి ఫోన్ పెట్టేసి వెనక్కు తిరిగి, విమల టీవీ ఆపేయ్, మనం భోజనం చేయలేదు ఇంకనా
అని చెప్పేసి అని ఫోన్ పెట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాక కానీ గుర్తుకు రాలేదు వాళ్ళకి పొద్దున్నుంచి వంటే చేయలేదని. ఈ సంచలన వార్తకు పొద్దున్నుంచి టీవీ వద్ద ఫోన్ల వద్ద అతుక్కొని నిలబడిపోయి వంట సంగతే గుర్తించలేదు. ఇంకా గబగబా బిస్కెట్ ప్యాకెట్ తీసి బిస్కెట్లు పాలు పిల్లలకు తనకు సర్వ్ చేసేలోగా అమ్మ ఈసారి ఆస్ట్రేలియా నుంచి పిన్ని ఫోన్ చేస్తుంది, అర్జెంటుగా మాట్లాడాలని అని చెప్పేసి అని మెల్లె వాళ్ళ అబ్బాయి పిలిచాడు. ఈసారి చెప్పకుండానే రమణ ఫోన్ తీసిన తన పిల్లాడి గావకేక వంటి పిలుపుతో ఉదుటిన ఒక అంగలో ఫోన్ అందుకుంది. విని నీరు గారిపోయింది. ఆస్ట్రేలియా క్యాన్బెర్రా నగరం నుంచి ఆమె సోదరి పద్మక్క ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఉదయం నుంచి కూడా ఆస్ట్రేలియాలోని ప్రధాన ట్రాఫిక్ కూడలిలో తెల్ల గుర్రం మీద కత్తి పట్టుకొని కనిపించిన అద్భుత వ్యక్తి గురించి పోలీసులు, టీవీ కెమెరాలు, ప్రధానమంత్రి, శాసనసభ్యులు అందరికీ అదే అనుభవం, అదే ఆశ్చర్యం. చివరికి ఆదేశం కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని కూడా మోహరించారట. రాకెట్లు, ఫిరంగులు చుట్టూరా పద్మ వ్యూహంలో పెట్టి మోహరించిన ఆ గుర్రం కనీసం కదలలేదట, మెదలలేదట. ఆ గుర్రం మీద వీరుడు వారి వంక తిరిగి చూడనే లేదట. విగ్రహంలో అలాగే నిలబడి ఉన్నాడు. మళ్ళీ గంటలో కాలిఫోర్నియాలోంచి, లండన్ నుంచి జెద్దా, అబుదాబి, సౌదీ అరేబియా, ఆఫ్రికాలోని నైరోబి వంటి అన్ని ముఖ్య పట్టణాల్లోంచి వారికి తెలిసిన స్నేహితులు, బంధువులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఎవరు చెప్పినా అదే వార్త, ఒకే సంచలన వార్త. ప్రభుత్వాలన్నీ కూడా సంక్షోభంలో పడ్డాయట. అన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం. ఎక్కడ రైలు అక్కడ నిలబడిపోయాయి. ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఉగ్రవాదులున్న భయంతో విమానాల సర్వీసులన్నీ కూడా నిలిపివేశాయి. ఎక్కడ ప్రయాణికులు అక్కడే ఇరుక్కుపోయారు. ప్రపంచ సంక్షోభం, ప్రభుత్వాలలో కల్లోలం, వార్తల వెలువల్లో కల్లోలం. అన్ని చోట్ల కారణం ఒకటే, తెల్ల గుర్రం మీద కత్తి పెట్టిన వీరుడు. కదలడు, మెదలడు, చిక్కడు, దొరకడు. అంతుపట్టని ఆశ్చర్యం, భేదించలేని చిక్కుముడి, భరించలేని సస్పెన్స్. ప్రపంచమంతా సంక్షోభం, కారణం ఒక్కడే ఒక్కడు, తెల్ల గుర్రం మీద రౌతు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.